ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అన్నది విస్తారంగా విజృంభిస్తోంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. ఐ రిక్వెస్ట్ శ్రీ ఆనంద్ గారిని మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి 2 ముక్కలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిరమిడ్ మాస్టర్లకి, పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నిన్నటి రోజున రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగినటువంటి అఖండ ధ్యానం ఆ యొక్క కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మరి అమెరికా, లండన్, వేరే దేశాలలో కూడా ఎంతో అద్భుతంగా వారందరూ ఆ యొక్క అఖండ ధ్యానాన్ని అద్భుతంగా చేసి, అద్భుతంగా వీక్షించి వారందరి యొక్క ఫీడ్బ్యాక్ ఎంతగానో తెలియజేశారు. వారి ఆనందానికి అవధులు లేవు సార్. అందరి ఫీడ్బ్యాక్ చాలా ట్రెమెండస్గా ఉంది. మనం శాటిలైట్ ఛానల్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి లైవ్ ప్రోగ్రామ్ హయ్యెస్ట్ క్వాలిటీలో వారందరి నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ పిఎస్ఎస్ఎం అంటే ఆ యొక్క మూమెంట్ సత్తాను చాటుతోంది. పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు, క్వాలిటీ అనేదానికి పెద్దపీట వేస్తారు పత్రి సార్. ఒక పుస్తకం కరెక్షన్ చేయడం అయితేనేమి, ఒకసారి కాదు కరెక్షన్ చేసేది, 20-30 సార్లు ఒక పేపర్ని కరెక్షన్ చేస్తారు సారు. తప్పులు ఎక్కడా ఉండకూడదు, క్వాలిటీగా ఉండాలి ప్రతిదీ. క్వాలిటీ అనేది దానికి పరాకాష్ట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన యొక్క ఆలోచన నుంచి సంధించినటువంటి ఆ యొక్క బ్రహ్మాస్త్రమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. 2017 డిసెంబర్ 21న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీగా ఆవిర్భవించి మరి అనతి కాలంలోనే యూట్యూబ్ ఛానల్గా మనం ప్రారంభించుకొని 2018 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఒంగోలు జిల్లాలో మరి శ్రీ సిద్ధా సూర్యప్రకాష్ గారు, సిద్ధా నాగేశ్వరరావు గారుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి వారి కాలేజీలో మన యొక్క ఛానల్ని అప్పటి మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారు మన ఛానల్ని లాంచ్ చేయడం జరిగింది. 2019లో మనం ఐపీటీవీలోకి వచ్చేసాం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ ఛానల్ అంటాం దీన్ని. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మనం మన యొక్క ప్రసారాలను విస్తరించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ యొక్క ఛానల్లో ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క అక్కడ వచ్చేటువంటి టీవీలలో కార్యక్రమాలు ఎలా వస్తున్నాయి, ఏంటి, అక్కడ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ మనకు తెలియజేసేవారు. సో ఇవన్నీ మేము సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మనకు క్వాలిటీగా రావాలి ప్రోగ్రామ్స్ అని సార్ యొక్క సంకల్పాన్ని మరి బాంబేలో ఉన్నటువంటి మహేష్ అగర్వాల్ గారు, ఆయనకి 3 శాటిలైట్ పర్మిషన్స్ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఒక శాటిలైట్ పర్మిషన్ మనకి ఇవ్వడం జరిగింది. స్టూడియో 1+ అనేటువంటి లోగోతో మన యొక్క పిఎంసి ప్రసారాలను మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాం ISAT 17 ద్వారా. మీ అందరికీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మన ముందున్నటువంటి పాయింట్స్ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రతి ఇంటిలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావాలి. రెండవ పాయింట్, భారతదేశ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ప్రతి చోట మన ఛానల్ రావాలి. థర్డ్, ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ అంటే ఎంఎస్ఓలు అంటారు వీటిని, అలాగే ఎల్సిఓస్ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అంటారు. వీరిని మనం సంప్రదించి మన యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి, మనం టెలికాస్ట్ చేసేటువంటి ప్రసారాలు ఏంటి, దీని ద్వారా ప్రజలకు జరిగేటువంటి మేలు ఎంత బెనిఫిట్ జరుగుతుంది అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంతోమంది ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళ యొక్క కేబుల్ ద్వారా మన యొక్క ప్రసారాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి సంప్రదించినప్పుడు, ఉదాహరణకు భీమవరంలో తటవర్తి వీరరాఘవరావు సారు BCN అనేటువంటి నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. ఎంతో పెద్ద అమౌంట్తో కూడుకున్నటువంటి నెట్వర్క్ అది. కానీ తటవర్తి సారు వెళ్ళి మాట్లాడడం వల్ల వెరీ స్మాల్ అమౌంట్లో మొత్తం ఈరోజు మరి BCN ద్వారా కొన్ని లక్షల ఇళ్లలో పిఎంసి ఎంతో అద్భుతంగా శాటిలైట్ ప్రసారాలను ప్రతి కుటుంబం చూస్తున్నారు. అలాగే శ్రీ కృష్ణమోహన్ గారు తాడిపత్రిలో ఆయన ఎంతో పేరున్న వ్యక్తి. ఆ కేబుల్ దగ్గర
వారితో మాట్లాడినప్పుడు వెరీ నామినల్ అమౌంట్ తీసుకొని ఇప్పుడు తాడిపత్రి మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మండలాలంతా మన పిఎంసి ఛానల్ అద్భుతంగా వస్తుంది. అలానే నెల్లూరులో సుబ్బారావు మాస్టర్ ఉన్నారు. ఆయన వెళ్ళి మాట్లాడడం ద్వారా అక్కడ వాళ్ళు మామూలుగా తీసుకునేటువంటి అమౌంట్ కంటే కూడా ఎంతో తక్కువ తీసుకొని ఆ యొక్క ప్రసారాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే తణుకు కేబుల్ నెట్వర్క్ వారు కూడా అక్కడ రంగారావు మాస్టరు, మరీ ముఖ్యంగా అనంతలక్ష్మి మేడం గారు, వారిద్దరూ చేసినటువంటి ఆ యొక్క వర్క్ వల్ల వెళ్ళి దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం వల్ల ఎంతో తక్కువ కాస్ట్కి అక్కడ మన ప్రసారాలు వాళ్ళు ఇస్తున్నారు. ఈ విధంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మన యొక్క పిఎంసి శాటిలైట్ ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ అన్ని గ్రూపుల్లో మనం పంపించడం జరిగింది ఆల్రెడీ. ఎవరి దగ్గరైనా లేకపోతే నందా సార్కు కానీ, నవకాంత్కు కానీ, లేకపోతే నాకు కానీ కాల్ చేసి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. మన ఎజెండా ఏంటంటే ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా, ఈ నెల ఆఖరికల్లా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పిఎంసి ఛానల్ ప్రతి ఇంటికి రావాలి. దాని యొక్క ప్రణాళికలో భాగంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ వర్క్ చేస్తోందని తెలియజేయడానికి మీకు ఎంతగానో సంతోషిస్తూ, అలాగే డిటిహెచ్లు టాటా స్కై, ఎయిర్టెల్, వీడియోకాన్ ఇలా మనం అన్నింటిలో మన ప్రసారాలను ఇవ్వడానికి ఆ డిటిహెచ్లకు సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా మరి మన టెక్నికల్ అడ్వైజర్ శ్రీ రవి గారు చూస్తున్నారు. ఆ వర్క్ అంతా సజావుగా నడుస్తుంది. ఒక్కసారి మనం డిటిహెచ్లలోకి వచ్చాము అంటే ఇండియాను మొత్తం ఆక్యుపై చేసినట్లే. మన యొక్క పిఎంసి ప్రసారాలు భారతదేశ వ్యాప్తంగా వెళ్తాయి. థర్డ్ పాయింట్లో వైయుపిపి అనేటువంటి ఒక యాప్ ఉందన్నమాట. దాన్ని ఎప్ టీవీ అంటారు. వైయుపిపి ఎప్ టీవీ. ఈ యొక్క ఎప్ టీవీ ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ ఇలా ప్రపంచ దేశాలలో ఎంతో విస్తృతంగా ఆక్యుపై చేసి ఉన్నటువంటి ఛానల్ ఇది, టీవీ ఛానల్. సో ఆ టీవీ ఛానల్ హెడ్ ఆఫీస్ మనకు హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. దీని ద్వారా మనం ప్రపంచవ్యాప్తంగా మన యొక్క పిఎంసి ప్రసారాలను విస్తరించబోతున్నాం. సో కాబట్టి ఒక్కొక్క స్టెప్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది 2017లో మనం ప్రారంభించుకొని 2018లో లాంచ్ చేసుకొని మరి 2019లో ఐపీటీవీలోకి వచ్చి ప్రస్తుతం 2020లో శాటిలైట్ ఛానల్గా మనం ఎదిగాం. ఇది మన యొక్క డెవలప్మెంట్. ఇంతకంటే డెవలప్మెంట్ అయ్యేది ఏం లేదు దీంట్లో. ఒకసారి శాటిలైట్ అయిపోయిన తర్వాత దీనికి మించిన డెవలప్మెంట్ ఏం లేదు. ఇది పరాకాష్ఠలో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ప్రసారాలను, మన యొక్క జ్ఞానాన్ని, పిఎస్ఎస్ఎం విజ్డమ్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి డిస్ట్రిబ్యూషన్ వంతు మిగిలింది. ఆ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మన ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ప్రారంభించి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి విడతలో ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్రతి ఇంటిలో మన యొక్క పిఎంసి ప్రసారాలను మనం చూడడానికి ఈ యొక్క వర్క్ మన ముందు ఉంది. ఈ వర్క్ని మనం చేయడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ వారి యొక్క లోకల్ కేబుల్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పిఎంసి ఛానల్ ఇది, మా ఫ్రీక్వెన్సీ వివరాలు ఇవి, దయచేసి మీరు టెలికాస్ట్ చేయండి. సో వాళ్ళు ఏదైనా కానీ ఎనీ డౌట్స్, వాళ్ళకి ఏవైనా సందేహాలు ఉంటే ఒకసారి మాతో మాట్లాడిస్తే మేము మాట్లాడి ఆ డీల్ క్లోజ్ చేసేస్తాం. సో మన పిఎంసి ప్రసారాలు మొట్టమొదటి విడతలో మొట్టమొదటి భాగంగా తెలంగాణ రాష్ట్రమంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా మనం ప్రసారాలను ఇచ్చుకోవడానికి ఈ వర్క్ని మనం ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఈ వర్క్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసుకుంటాం సార్. ముఖ్యంగా మనం ఈ సందర్భంగా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది బాంబే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మహేష్ అగర్వాల్ గారు. ఆయన చేసినటువంటి పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా వచ్చి, అది కూడా ఈ శాటిలైట్ అయ్యే టైంలో ఆయన బాంబే నుంచి వచ్చి 10 రోజులు పత్రి సార్తోనే ఉన్నారు. ఆయన ఆ సింక్రానిసిటీ ఎంత అద్భుతంగా కుదిరిందంటే ఆయన ఉండడం వల్ల డాక్యుమెంట్కి సంబంధించినటువంటి అన్ని పనులు చాలా ఈజీగా అయ్యాయి. ఈ పని ఆలోచిస్తేనే చాలా భయం వేస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. కానీ పని చేసుకుంటూ పోతే దీనంత ఈజీగా ఇంకొకటి లేదనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది అందరు పిరమిడ్ మాస్టర్లకు ఈ సందర్భంగా. ఎందుకంటే మొట్టమొదటిసారి, రెండవసారి మరి ఈ యొక్క పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ తరపున మనం విస్తరించడానికి షేర్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి
విశేషమైనటువంటి సహాయ సహకారాలే ఈరోజు మనందరం ఇక్కడ కాలు మీద కాలేసుకొని మనం ఎలాగైతే ఇంట్లో టీవీ చూస్తున్నామో ఈ యొక్క సిచ్యువేషన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ చేసినటువంటి వారి యొక్క సహాయ సహకారాల వల్ల. ఎందుకంటే కరోనా టైంలో మనకు గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ చూస్తే అన్ని కంపెనీలను మూసేస్తున్నారు. కరోనా టైంలో శాలరీలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఆ యొక్క కంపెనీలలో పనిచేసే ఆఫీస్ బాయ్కి శాలరీ ఇవ్వలేక పంపించేటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే మనమేమో ఈ టైంలో ఎక్స్పాండ్ చేసేస్తున్నాం. ఎక్స్పాన్షన్. మనం లాస్ట్ మంత్ గురు పూర్ణిమ రోజున ఇంగ్లీష్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం 3rd ఫ్లోర్లో. 1st ఫ్లోర్లో తెలుగు ఛానల్, 3rd ఫ్లోర్లో ఇంగ్లీష్ ఛానల్. ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడున్నటువంటి దశలో ఆఫీస్ బాయ్కి శాలరీ ఇచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే మనమేమో శాటిలైట్ ఛానల్ని వెరీ రీసెంట్గా మనం శాటిలైట్ ఛానల్ చేసుకున్నాం జూలై మంత్లో. అదేవిధంగా మనం 3rd ఫ్లోర్లో ఇంగ్లీష్ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ప్రస్తుతం నిన్న రోజున మనం పత్రి సార్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసుకున్నాం. 150,000 మంది సబ్స్క్రైబర్స్ పిఎంసి ఆన్లైన్ టీవీలో 150,000 మంది సబ్స్క్రైబర్స్ మార్కును చేరుకున్నాం. ఇది అతి తక్కువ కాలంలో మనం సాధించిన ఘన విజయం. యూట్యూబ్ ఛానల్లో మాత్రమే నేను చెప్పే లెక్క. మిగతావన్నీ చూస్తే కనుక లెక్కే లేదు. కొన్ని కోట్ల వ్యూవర్షిప్ వచ్చేసింది మనకి ఇప్పుడు. ఎంతో ఆ యొక్క యూట్యూబ్ నుంచి మన కంపెనీకి కూడా ఇన్కమ్ వస్తుంది ప్రస్తుతం. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఇంగ్లీష్ ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ యొక్క మార్కును దాటింది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మనం మొదలు పెట్టాలి అంటాం. సో పత్రిజీతో ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఈ ప్రయాణం మరి ఇప్పుడు లక్షల మందికి, కోట్ల మందికి చేరుకుంది. ఈ యొక్క పిఎంసి భాగస్వామ్యంలో పాలు పంచుకున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి ఒక్క వ్యక్తికి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ తరపున మరి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క యజ్ఞంలో ఇప్పుడు మనం ఇంత ప్రగతి పదాన్ని మనం చేరుకున్నాం. మన ముందర ఉన్నటువంటి ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 2వ పాయింట్ ఇండియా, 3వ పాయింట్ ప్రపంచం అంతా. ఈ ఫస్ట్ పాయింట్లో భాగంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మన లోకల్ కేబుల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఫ్రీక్వెన్సీ వివరాలను తెలియజేద్దాం. వారికి ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి నందా సార్ కానీ, నవకాంత్కి కానీ, నాకు కానీ కాల్ చేయండి. మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఈ ఆగస్ట్ చివరికల్లా, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పిఎంసి ప్రసారాలు రావాలి. ప్రతి ఇంట్లోనూ మన పిఎంసి ఉండాలి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల ఆఖరికి అది మన అందరి సంకల్పము. కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ వారి వారి ఊర్లలో ఉన్న ఆ యొక్క కేబుల్ ఆపరేటర్స్, ఎంఎస్ఓలు, మల్టీ సిస్టమ్ వాళ్ళ దగ్గరికి సంప్రదించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది పిరమిడ్ మాస్టర్గా చేయవలసిన బాధ్యత ఇది.